ఇండోనేషియాలోని లెవోటోబీలకి అగ్నిపర్వతం మరోసారి పేలింది. తూర్పు నుసా టెంగారా ప్రావిన్స్లోని ఫ్లోర్స్ ద్వీపంలో ఈ లకీ అగ్నిపర్వతం ఉంది. ఇది మంగళవారం సాయంత్రం విస్ఫోటనం చెందింది. దీంతో అగ్నిపర్వతం నుంచి బూడిద ఆకాశంలోకి 10,000 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తుకు ఎగిసిపడుతోంది. దీంతో విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. అగ్నిపర్వతం విస్ఫోటనం కారణంగా బాలికి వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం తిరిగి ఢిల్లీకి వచ్చింది. పలు అంతర్జాతీయ విమాన సర్వీసులపై ఈ ఘటన ప్రభావం పడింది. అనేక విమానాలు దారి మళ్లించారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 1586 మీటర్ల ఎత్తున లకీ అగ్నిపర్వతం చాలా క్రియాశీలకంగా ఉంది. ఈ ఏడాది మార్చి 21న విస్ఫోటనం చెందింది. గతేడాది నవంబర్లో కూడా పేలింది. ఇండోనేషియాలో అగ్నిపర్వతాల విస్ఫోటనాలు సర్వసాధారణమే. 2018లో అనక్ క్రకౌటౌ అగ్నిపర్వతం విస్ఫోటనం చెందడం వల్ల సుమత్రా, జావా తీరాల వెంబడి సునామీ వచ్చింది. Sore gunung meletus lagi. Abungnya lebih sadis lagi dari అగ్నిపర్వతంలోని భాగాలు సముద్రంలో పడిపోయాయి. ఈ ఘటనలో సుమారు 500 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. హల్మహేరా ద్వీపంలోని ఇబు పర్వతం విస్ఫోటనం కారణంగా 60 మందికి పైగా మరణించారు. సమీపంలోని 7 గ్రామాలను ఖాళీ చేయించారు. మరోవైపు ఇండోనేషియా అంతటా వరుస అగ్నిపర్వత విస్ఫోటనాలు జరుగుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. Yohanan ini hari ini paling sadis. Ini kami pantau dari Posko Bokang. Hancur deh. Sadis. Sore gunung meletus lagi. Abungnya lebih